पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः నిన్న మనం డెత్ గురించి కొన్ని ఆస్పెక్ట్స్ మనం చదువుకున్నాం. ఇతర పుస్తకంలో ఇచ్చినటువంటి డెత్ పైన ఉన్నటువంటి పాయింట్స్ మనకి ఇక్కడ ఒకసారి మళ్ళా జాల్పుల్ గారు అందిస్తున్నారు. The law of sacrifice and death is the controlling factor in the physical plane. The destruction of the form in order that the evolving life may progress is one of the fundamental methods in evolution. So destruction of form అనేటువంటిది ఒకటి, తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ బీయింగ్ అనేటువంటిది ప్రధానంగా సృష్టిలో నిర్వహింపబడేటువంటి కార్యక్రమం. ఎవల్యూషనరీ పాత్లో ఫారం డిస్ట్రక్షన్ అనేటువంటిది అది అందులో ఒక భాగం అండి అంటున్నారు. సో ఇక సృష్టిలో ఒక లా అనేటువంటిది ఒక పనిచేస్తుంది, లా ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డెత్ అన్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం డెత్ అనేటువంటిది ఫిజికల్ ప్లేన్లో వర్తింపబడుతూ ఉన్నప్పుడు ఇన్ ఆర్డర్ దట్ ద ఎవాల్వింగ్ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ప్రతి దాంట్లోనూ ఇట్ మే ప్రోగ్రెస్ టు ద హయ్యర్ ప్లేన్స్, అది సృష్టిలో. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే లా ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డెత్ అనేటువంటిది ఒకటి లా పనిచేస్తుంది. దానివల్ల జీవుడు ఎవాల్వ్ అవుతూ ఉంటాడు డెత్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఫేస్ చేయడం చేత. నెక్స్ట్, ది లా ఆఫ్ disintegration is an aspect of the law of death. This is the law that governs the destruction of the form in order that the indwelling life may shine forth in fullness. This law breaks up the form and the law of attraction draws back to primal sources the material of those forms. సో మెటీరియల్స్ ఏమవుతుందంటే లా ఆఫ్ డిసింటిగ్రేషన్ అనేటువంటిది లా ఆఫ్ సాక్రిఫైస్ డెత్లో ఒక భాగము. లా ఆఫ్ డిసింటిగ్రేషన్ అనేటువంటి దానివల్ల ఏం జరుగుతుందంటే ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఫార్మ్ ఇన్ ఆర్డర్ దట్ ద ఇన్వెల్లింగ్ లైఫ్ మే షైన్ ఫోర్త్ ఇన్ ఫుల్నెస్. సో ఈ అణువులు ఇవన్నీ దేహంకి దేహముగా ఏర్పడుతూ ఉన్నటువంటి అణువులు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి విడిపోబడతాయి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి దాని చేత. అప్పుడు లైఫ్ అనేటువంటిది లోపల ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది చక్కగా అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరబడుతూ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్స్లోకి ఇది వెళ్ళడం అటువంటి జరుగుతుంటుంది. దేహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడికి వెళ్ళిపోతుంటుంది. దేని చేత జరుగుతుంది అంటే చోటులో లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుందండి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఏవి ఎక్కడి నుంచి వచ్చాయో అవి అక్కడికి చేరుతూ ఉన్నాయి, అది అక్కడికి అట్రాక్ట్ అవ్వబడుతూ ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నది ఆ రకంగా. నెక్స్ట్, ది లా ఆఫ్ డెత్ కంట్రోల్స్ ఇన్ ద 3 worlds. ఈ లా ఆఫ్ డెత్ అనేటువంటిది ఇట్ కంట్రోల్స్ ద 3 worlds. అంటే సృష్టిలో వీడు ఏ పని చేస్తున్నా ఏది చేస్తున్నా దేన్ని బేస్ చేసి ఉంటుంది అంటే ప్రతిదీ కూడా లా ఆఫ్ డెత్. ఈ డెత్ ప్రిన్సిపల్ అనేటువంటి దాని మీద సమస్తము ఆధారపడుతుంది సృష్టిలో. అది మాత్రమే జీవులందరినీ కూడా అన్ని విషయాల్లోనూ వాళ్ళు కంట్రోల్ చేయబడుతూ ఉన్నారు. The law of sacrifice is the law of death in the subtle bodies, while
what we call death is the analogous thing in the physical body. సో లా ఆఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది లా ఆఫ్ డెత్గా మిగిలిన ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్లో అది తెలియబడుతుంటుంది, లా ఆఫ్ డెత్ అనేటువంటిది. సో ఇది ఈ రకంగా వర్తింపబడుతుండడం. తర్వాత ఈ డెత్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈజ్ ది అనలాగస్ థింగ్ ఇన్ ద ఫిజికల్ బాడీ. అంటే ఫిజికల్ బాడీలో డెత్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉండడం, దాని తర్వాత మిగిలిన ఆస్పెక్ట్స్లో డెత్ అనేటువంటిది ఒకటి వస్తుండడం. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డెత్ ఆస్పెక్ట్లో ఫిజికల్ ప్లేన్ మాత్రమే ఇదిగా కాకుండా మనం చెప్పడేటువంటి ఫిజికల్ ప్లేన్తో పాటు వీడు మిగిలిన ప్లేన్స్లో వీడు వర్తింపబడుతూ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్లో కూడా ఈ డెత్ ఆస్పెక్ట్ అనేటువంటిది వచ్చేసి ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్ నుంచి వీడు ఇలా క్రాస్ అయిపోవడం అటువంటిది జరుగుతుంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, డెత్ ఆస్పెక్ట్ ఫిజికల్ ప్లేన్లో is the analogous thing in the physical body అన్నారు. All death is the analogous thing in the physical body. సో ఫిజికల్ బాడీ యాక్చువల్గా మన దీనిలో చెప్పాలన్నప్పుడు ఇట్ ఈస్ నో ప్రిన్సిపల్. అంటే అసలు తప్పుగా అనుకోకండి, ఫిజికల్ బాడీ ఇస్ అసలు అది అసలు పాయింట్ ఆఫ్ కన్సర్నే కాదంటారు ఆయన అక్కడ. ఫిజికల్ బాడీ ఇట్ ఈస్ నో ప్రిన్సిపల్, ఇట్ ఈస్ అసలు అది భావించడమే అవసరం లేదంటారా ఫిజికల్ బాడీ అనేటువంటి. ఎందుచేత అసలు ఈ ఫిజికల్ బాడీ దేని నుంచి తయారైనటువంటిది? చంద్రుడి నుంచి తయారైన. చంద్రుడు అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఎ డెడ్ ప్లానెట్. దాని నుంచి తయారు చేసుకున్నటువంటి దేహం కాబట్టి దీన్ని అసలు కన్సిడర్ చేయక్కర్లేదు. సో అందువలన ఏమంటున్నారంటే ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అనదర్ టర్మ్ ఆఫ్ ది డెత్ అంటున్నారు. ఇట్ ఈస్ అనదర్ టర్మ్ ఫర్ ది డెత్ అంటున్నారు. అసలు ఫిజికల్ బాడీని మనం పాయింట్ ఆఫ్ థింకింగ్ అసలు మనం స్వీకరించాలి. The law of death and sacrifice governs the gradual disintegration of concrete forms and then sacrifice to the evolving life. So, the law of death and sacrifice governs the gradual disintegration of concrete forms. Gradual ga disintegrate అయిపోయేటువంటిది ఈ కాంక్రీట్ ఫారం అనేటువంటిది చోటులో కలిసిపోవడం అనేటువంటి దానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి లా ఏంటంటే లా ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డెత్. దానివల్ల ఏం జరుగుతుందంటే దేర్ సాక్రిఫైస్ టు ద ఎవాల్వింగ్ లైఫ్. ఈ సాక్రిఫైస్ చేత ఆ జీవుడు ఎవాల్వ్ అవుతుంటాడు స్పెషల్. అంటే ఎప్పుడైతే వీడు దేహాన్ని భూమి మీద అప్పచెప్పేసి వీడు వెళ్తాడు చూసారా డెత్ ఆస్పెక్ట్ చేత, అప్పుడు వీడు ఈ దేహాన్ని ఇక్కడ ఇచ్చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ది సాక్రిఫైస్ ఆఫ్ హిమ్. అందు గురించి వాడికి ఎవాల్వ్ అన్నట్టు. అంటే సృష్టిలో హయ్యెస్ట్ సాక్రిఫైస్ ఏంటంటే దేహాన్ని ఇచ్చేయడం అంటాడు. ఇచ్చి దధీచి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి వెన్నమ్మకు అడుగుతాడు, అయితే టక్కని తీసి ఇచ్చేసాడు. ఎందుకు తీసి ఇచ్చేసాడు ఆయన? సార్ ఆలోచించండి. వెన్నుముక తీసేయడం అంటే ఏంటి? తన దేహాన్ని అప్పచెప్పేయడం. ఈ దేహం ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే టక్కని తీసి ఇచ్చేయగలిగేట్టుగా ఉండాలి సాధకుడు. చిన్న మాట కాదు ఇది, చాలా లోతైన రహస్యం చాలా. ఎందుకంటే భూమి మీద మనం ఉండి ఎన్నో దానాలని అవి అన్నీ చేస్తుంటాం. అలా ఈ దేహాన్ని దానం చేసేయగలగడం అన్నటువంటిది హయ్యెస్ట్ దానం. దాన్ని మించిన దానం లేదు. అంటే ఏవైనా సరే తను సంపాదించుకున్నో తను ఏర్పాటు చేసుకున్నో దానం చేయడం. ఇదేంటి తనది అని ఏదైతే అనుకుంటున్నాడో అది పూర్తిగా అక్కడ పెట్టేయడం. ఇది హయ్యెస్ట్ దానంగా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే అంతటి దానాన్ని వాడు చేసేస్తాడో వాడికి చక్కగా వాడు హయ్యర్ ప్లేన్స్లో చక్కగా అలా ఎవాల్వ్ అవుతాడు. అంటే మామూలుగా సాధన చేసుకుంటూ వెళ్ళేటువంటి మార్గంలో వీడు దేహాన్ని ఎప్పుడైతే వీడు త్యాగం చేసేస్తారో, దేహాన్ని ఎప్పుడైతే వేరేవాడికి ఇచ్చేస్తారో, దానివల్ల వీడికి ఇన్నర్ డోర్స్ ఓపెన్ అయ్యేది చాలా ఇదిగా ఉంటుంది. అందు గురించి మనకి ఈ యుద్ధంలో నిలబడి యుద్ధం చేస్తారు కదా సిపాయిలు, వాళ్ళు ఆ దేహాన్ని ఏంటంటే దేశాన్ని కాపాడడానికి వాళ్ళు అక్కడ కూర్చొని యుద్ధం చేస్తారు. వాళ్ళ దేహాన్ని అక్కడ అప్పేసి వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్.
to the evolving life another. When all the units or cells in the body of the planetary logos has achieved, he too is set free from dense manifestation and physically dies. So, when all the units or cells in the body of the planetary logos have achieved, దేహంలో ఉన్న అన్ని అణువులు కూడా ప్లానెటరీ లోగోస్ తోటి అనుసంధానం చెందిపోయినప్పుడు he too is set free from dense manifestation and physical death. వాడు ఇంకా దేహంతో వాడికి ఏమీ బంధం ఉండదు. ఫిజికల్గా వాడు ఏమిటంటే వాడు ఉదాహరణకు వాడి పేరు అని అవేం పెద్ద ఇది ఉండదు వాడు. ఫిజికల్లీ హీ డైస్. ఫిజికల్లీ హీ డైస్ అంటే ఏంటంటే వాడికి వాడి చుట్టూతో ఉండేటువంటి బంధువులు, ఈ చుట్టరికములు ఇవన్నీ వాడి మీద ఏమీ వర్తింపబడవు. అందరితోటి ఒకే ఒక్క ప్రేమతత్వంగా వాడు ఉంటూ ఉంటాడు. ఒకే ఒక్క తత్వంగా ఉంటూ ఉండేటువంటి వాడికి తనదంటూ ఏమీ లేదన్నటువంటి స్థితిలో ఉంటాడు. అలా ఉండేటువంటి స్థితిని ఏమన్నారంటే ఫిజికల్లీ హీ డైస్. ఫిజికల్గా ఏమీ లేదు వాడు. ది ప్రాసెస్ ఆఫ్ డెత్ ఈజ్ అకర్ట్లీ యాజ్ ఫాలోస్. ఈ డెత్ గురించి కొన్ని రహస్యాలు ఇంకొన్ని చెప్తున్నారు. ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ ద విత్డ్రాల్ ఆఫ్ ద లైఫ్ ఫోర్స్ in the etheric vehicle from the dense physical body, and the consequent falling into corruption and becoming scattered to the elements. Objective man fades out and is no more seen by the physical eye, though still in his etheric body. But physical death avagane next ఏం జరుగుతుందో చెప్తున్నారంట. The moment he withdraws from the physical body, etheric బాడీలో అక్కడే ఉన్నాడు వాడు ఇంకా. సో ఎథరిక్ బాడీలో వాడు అక్కడే ఉన్నా దాన్ని ఏమన్నారు ఇక్కడ ఫాలింగ్ ఇంటూ కరప్షన్ అన్నారు. వాడు ఉన్నా వాడు లేడు అన్నటువంటి దానిలో వాడు ఉండిపోవడం, దాన్ని ఏమన్నారు ఫాలింగ్ ఇంటూ కరప్షన్. చనిపోగానే మనిషి మనం చాలా బాధపడిపోయి ఏడ్చేసి ఇవన్నీ చేసేస్తున్నాం, కానీ వాడు ఫిజికల్గా కట్ ఆఫ్ అయ్యాడు, కానీ ఈథరిక్గా అక్కడే ఉన్నాడు. ఇంకా ఆస్ట్రల్ సంగతి తర్వాత విషయం. ఈథరిక్గా మనిషి అక్కడే ఉన్నాడు, వాడు జస్ట్ అక్కడే ఉన్నాడు. అది చెప్తున్నాను. So falling into corruption another than and becoming scattered to the elements. The moment he withdraws, ఏవైతే అక్కడి నుంచి వచ్చాయో వాళ్ళు వచ్చేసి అక్కడ ఆ యూనిట్స్కి అవి ఎలా ఆ అణువులన్నీ కూడా అట్రాక్ట్ అయిపోతాయి. అవన్నీ ఇమీడియట్గా అట్రాక్ట్ అయిపోతుంటాయి. ఉదాహరణకు మనం లీజ్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ప్లేస్ని లీజ్ అయిపోగానే మనం ఖాళీ చేసి మనం వెళ్ళిపోతూ ఉంటాంగా, అది ఎవరికైతే లీజ్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం వాడు వెంటనే వచ్చి అది ఆక్యుపై చేసేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని వాటిని అన్నిటిని తన జప్తు చేసేసుకుంటుంటాడు చూసారా. అది ఎట్లాగో ఈ దేహంలోంచి విత్డ్రా అవ్వగానే ఇమీడియట్గా ఈ అణువులు ఇవన్నీ కూడా అవి ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి అలా వెళ్ళిపోవడం అంటుంటుంది. ఆ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. నిజంగా అది ఫాలింగ్ ఇంటూ కరప్షన్. అది స్కెటర్డ్ టు ద ఎలిమెంట్స్. ఆబ్జెక్టివ్ మ్యాన్ ఫేడ్స్ అవుట్ అండ్ ఈస్ నో మోర్ సీన్ బై ద ఫిజికల్ ఐ, దో స్టిల్ ఇన్ హిజ్ ఎథరిక్ బాడీ. వెన్ ఎథరిక్ విజన్ ఈస్ డెవలప్డ్, ద థాట్ ఆఫ్ డెత్ will assume very different proportions. When a man can be seen functioning in his etheric way, physical body, by a majority of the race, the dropping of the dense body will be considered just as a release. But etheric బాడీలోనే అక్కడే ఉంటాడు. ఎథరిక్ విజన్ అంటున్నది అలవాటు చేసుకున్నాడు వాడు, వాడి యొక్క దృష్టి వేరుగా, వాడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. సో ఎథరిక్ విజన్ అంటే చక్కగా అవగాహనలో పెట్టుకుని దాని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సో ఏదైనా సరే ఒక స్వరూపంగా మనకి తెలియబడుతూ ఉన్నటువంటిది కదలికకి వెనకాతలో ఉన్నటువంటి దాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసి తెలుసుకోవడం, దానితో అనుసంధానం చెందడం అటువంటి చేయాలి. మన చుట్టూ ఇప్పుడు ఇవి వర్తిస్తూ ఉన్నప్పుడు వాటి స్వరూపాన్ని మనం చూస్తున్నాం. స్వరూపమునకు ఆధారంగా ఉన్నటువంటి ఎథరిక్ బాడీని మనం చూడటం అంటున్నది అభ్యాసం చేసుకున్నప్పుడు స్వరూపం మీద మనకు దృష్టి అనేటువంటి పెద్ద దాని మీద ఉండేటువంటి కన్సర్న్ పాయింట్ తగ్గిపోతుంది. అది చెప్తున్నా. అప్పుడు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎథరిక్ విజన్, ఎథరిక్ ఫిజికల్ బాడీ బై మెజారిటీ ఆఫ్ ద రేస్, ద డ్రాపింగ్ ఆఫ్ ది డెన్స్ బాడీ విల్ బి కన్సిడర్డ్ జస్ట్ యాజ్ ఎ రిలీజ్. ఈ డెన్స్ బాడీ అంటున్నది జస్ట్ యాజ్ ఎ రిలీజ్. వాడు టై బెల్ట్ అన్నీ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళి వచ్చాడండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడిని సహజంగా చూడటం అభ్యాసం ఉన్నటువంటి వాడు ఆ టై బెల్ట్ అన్నీ తీసేసి హాయిగా ధోతీనో ఏదో కట్టుకుని వాడు కూర్చున్నాడు అనుకోండి. అది వాడికి ఎంత రిలీఫ్గా ఉంటుందో ఫిజికల్ బాడీ నుంచి డిటాచ్ అయినటువంటి వాడికి అలా రిలీఫ్గా ఉంటుంది. అది తెలుసుకో, అది చూడడం అభ్యాసం అయినటువంటి వాడు ఎవడు కూడా
దేహం వదిలేసినటువంటి వాడిని చూసి బాధపడేవాడు. జస్ట్ హీ రిలీజ్ ఫ్రమ్ ది బాండేజెస్ ఆర్ జస్ట్ రిలీజ్ ఫ్రమ్ హిస్ ఫిజికల్ ప్లేన్. జస్ట్ వాడు అలా రిలీజ్ అయ్యాడు, అలా హాయిగా ఉన్నాడు. ఇప్పుడు ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు పాపం ఆ గాలి అందక, ఆ పైపులు పెట్టుకుని ఆహారం తీసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనిషి. దాన్ని చక్కగట్టి మనస్సుతో అవగాహన చేసుకున్నప్పుడు వాడు చిన్నపిల్లవాడు అని, ముసలివాడు అని, ఎవడైనా అని, దట్స్ డిఫరెంట్ పాయింట్. అంటే మనకి వాడితో ఉండేటువంటి పనులు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని అయ్యో అప్పుడే వెళ్ళిపోయాడు అని మనం అంటుంటాం, కానీ నిజానికి ఇట్ ఇస్ ఎ రిలీఫ్ ఫర్ ది సోల్. ఫిజికల్ బాడీలో నుంచి అలా వాడు రిలీజ్ అయ్యాడు, వాడు కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉండగలడు. అది మనం చూడడం అభ్యాసం అయినటువంటి వాడు ఎవడు కూడా అది చూసి వాడు దిగులు పట్టవాడు. అది చెప్తున్నారు. Just as a release. The second stage is the withdrawal of the life force from the etheric body and its devitalization. Second stage ఏంటంటే డివైటలైజేషన్. ఎథరిక్ బాడీ నుంచి వీడు విత్డ్రా అవుతుంటాడు. నెక్స్ట్ స్టేజ్ ఎథరిక్ బాడీలో వీడికి ప్రాణశక్తి ఇదంతా అందుతూ ఉంటుంది వీడికి ఇంకా. సో అక్కడి నుంచి వాడు నెక్స్ట్ స్టేజ్లో వాడు అలా విత్డ్రా అవుతుంటాడు. అది ఈ విత్డ్రా అయ్యేటువంటి దానికి సంబంధించినటువంటి కర్మయే మనం ఈ దేహం వదిలేసినటువంటి వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కూడా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు చేయడంలో కూడా వీడు విత్డ్రా అవ్వడానికి ఆ మంత్రాలు కానీ, ఆ చేసేటువంటి ప్రక్రియ కానీ అది వాడికి చాలా హెల్ప్ చేసేస్తుంది. గురించి వాటికి శాస్త్రీయం ఉంది వాటికి. The third stage is the withdrawal of the life force from the astral or emotional form so that it disintegrates in a similar manner and the life is centralized elsewhere. It has gained an increase of vitality through physical plane existence and added color through emotional experience. So next etheric body నుంచి నెక్స్ట్ వీడు ఎమోషనల్ బాడీ ఆర్ ఆస్ట్రల్ బాడీలో నుంచి విత్డ్రా అవుతాడు. వాటి నుంచి ఎప్పుడైతే విత్డ్రా అవుతాడో వాడి యొక్క సెంట్రల్ ఫోకస్ వేరుగా ఉంటుంది. అంతకుముందు సెంట్రల్ ఫోకస్ అంటే అయ్యో నా పిల్లాడే, వీడు చాలా చిన్నవాడే, వీడికి పాపం ఏమీ తెలియదే, ఇలాంటి భావనలతో అక్కడే తిరుగుతుంటాడు. సో దాని నుంచి నెమ్మదిగా అలా విత్డ్రా అయిపోతాడు వాడు. ఇప్పుడు సెంట్రల్ ఫోకస్ వేరుగా ఉంటుంది. అది ఎప్పుడైతే వేరుగా ఏర్పడుతుందో అప్పుడు దీని నుంచి విత్డ్రా అయిపోతుంది. నా పిల్లాడు అనుకున్న వాడు చెప్పాల్సింది చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు ఇట్ ఈస్ ఫర్ హిమ్ నౌ టు యాక్ట్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ విల్. దట్స్ ఇట్. It's not my job to think of him and take care of him. It is for him to act. That's it. అది వాడిలో పనిచేస్తున్నారు. So it has gained an increase of vitality through physical plane existence. దానికి వైటాలిటీ ప్రాణశక్తి ఎక్కడి నుంచి అందుతుంటుంది అంటే ఫిజికల్ ప్లేన్లో ఉంటున్నప్పుడు దాని నుంచి వాడికి అంటే ఈ ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి ప్రాణశక్తి, వాడికి శక్తి ప్రవాహం ఇదంతా కూడా అందుతుంటుంది చోట్ల నుంచి. తర్వాత ఎప్పుడైతే శక్తి అంటున్నది అందివ్వబడుతుంటుందో ఆస్ట్రల్ బాడీకి, ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రల్ బాడీకి వాడి చుట్టూతో ఉన్నటువంటి వాతావరణంతో ఒక బంధం అనండి లేదా ఒక లింక్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఎస్టాబ్లిష్ అవ్వడాన్ని దాన్ని ఏమంటే దాన్ని కలర్ అన్నమాట. కలర్ అంటే ఏమిటంటే కనుక ఇట్ యాడ్స్ కలర్ టు ది ఆస్ట్రల్ బాడీ అంటారు. అంటే వాడు ఎటువంటి భావనతో చూస్తున్నాడో ఆ రకమైనటువంటి విధముగా వాడి ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. వాడి పిల్లవాళ్ళే ఉండొచ్చు, వాడి చుట్టాలు ఉండవచ్చు, వాడి ఆత్మీయులు ఉండవచ్చు, ఇలాంటి వాళ్ళందరూ వాడి చుట్టూతో ఉంటారు కదా. వాళ్ళందరితో ఏ భావంతో వీరు వర్తిస్తున్నాడు అనేటువంటిది కలర్ ఆస్పెక్ట్గా ఆస్ట్రల్ బాడీగా తెలియదు. దిస్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ద ఫైనల్ స్టేజ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ ఈస్ ఇట్స్ withdrawal from the mental vehicle. The life force after the fourfold abstraction are centralized entirely in the soul. మెంటల్ ప్లేన్లో నుంచి నెక్స్ట్ వీడు విత్డ్రా అవ్వడం. ఇప్పుడు ఎప్పుడు మెంటల్ ప్లేన్లో నుంచి విత్డ్రా అవుతాడు, ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి విత్డ్రా అయిన తర్వాత అప్పుడు మెంటల్ ప్లేన్లో నుంచి విత్డ్రా అవ్వడం. మెంటల్ ప్లేన్లో నుంచి విత్డ్రా అయినటువంటి వాడు ఎక్కడ దేనితో లింక్గా ఉంటుంటున్నాడు? సోల్ తోటి లింక్. సోల్ తోటి లింక్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అయిపోయి అప్పుడు మెంటల్ ప్లేన్లో నుంచి అలా విత్డ్రా. The life force after the fourfold abstraction are centralized entirely in the soul. సోల్ ఆస్పెక్ట్గా వాడు ఉండడం అంటున్నది నెమ్మదిగా అభ్యాసం అవుతూ ఉండడం కొద్దీ వీడు మెంటల్ ప్లేన్లో నుంచి అలా అంటే ఇది తక్కువ అది ఎక్కువ, ఇది తక్కువ అది ఎక్కువ అలా పెరిగిపోతూ పూర్తిగా సోల్గా వెళ్ళిపోయినప్పుడు మెంటల్ బాడీ వీడి నుంచి అలా జారిపోతుంది. సో ఇవన్నీ జారిపోవడం ఇది ఈ రకంగా జరుగుతుంది. The law of attraction breaks up the forms
and draws back to primal sources the material of those forms prior to rebuilding them anew. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏం చేస్తుంది? బ్రేక్స్ అప్ ది ఫార్మ్స్. ఈ అణువులు ఏ అణువులతో అనుసంధానం చెందాలో, ఏ అణువుల దగ్గరికి వెళ్ళిపోయి కలిసిపోవాలో అది వీటిని లాగేస్తుండే కొద్దీ ఇవి ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఇది ఇలా బ్రేక్ అయిపోతుంది. చర్మంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా అలా బ్రేక్ అయిపోతుంటాయి. అలా దేహంలో ఉన్నటువంటి ప్రతి భాగంలో ఉన్నటువంటి అణువులు అలా బ్రేక్ అయిపోయి అవి ఎక్కడి నుంచి అయితే వచ్చేవి వాటి దగ్గరికి అలా వెళ్ళిపోతుంటాయి. బ్రేక్స్ అప్ ది ఫార్మ్స్ అండ్ డ్రాస్ బ్యాక్ టు ప్రైమల్ సోర్స్ ద మెటీరియల్ ఆఫ్ దోస్ ఫార్మ్స్ ప్రేయర్ టు రీబిల్డింగ్ దెమ్ ఎన్యూ. అదే ఇవే పంచభూతాల్లో వెళ్ళి కలిసిపోవడమే చెప్తాం. ఆన్ ది పాత్ ఆఫ్ ఎవల్యూషన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ లా ఆర్ వెల్ నోన్. Not only in the destruction of discarded vehicles, but of the breaking up of all forms in which great deals are embedded, all eventually break under the working of this law. ఫిజికల్ ప్లేన్లోనే కాదు, మిగిలిన ప్లేన్స్లో కూడా ఈ లా అంటున్నది వర్తింపబడుతూ అవన్నీ కూడా ఏ ప్లేన్స్లో నుంచి అయితే దిగి వచ్చాయో ఆ ప్రైమల్ సోర్స్కి ఆ అణువులన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. ఉదాహరణకు మెంటల్ యాటమ్స్ చేత చేయబడుతుంది. సో వీడి యొక్క మెంటల్ యాటమ్స్ చేత చేయబడుతుంటుంది కదా. ఎప్పుడైతే వీడు మెంటల్ ప్లేన్ నుంచి విత్డ్రా అవుతుంటాడో అక్కడికి ఆ అణువులన్నీ కూడా మెంటల్ ప్లేన్ ఒక ప్రైమల్ సోర్స్ అంటుంటుంది, దానికి అలా విడిపోతుంది. ఆస్ట్రల్ బాడీ నుంచి అలా ఆడిపోతుంటాయి. The law of attraction breaks it, well known. All eventually break under the working of this law. In workings, its workings are more apparent to the average human mind in its manifestation at this time on the physical plane. We can trace the connection between the Atmic and the physical plane, demonstrating on the lower plane as the law of sacrifice and death, but its effect can be seen on all 5 planes as well. It is the law which destroys the final sheath that separates the perfected soul. It is the law that separates the perfected soul. సో ఈ 5 ప్లేన్స్లో నుంచి పర్ఫెక్టెడ్ సోల్ని విత్డ్రా చేసేటువంటి కార్యక్రమం ప్రధానముగా దీనిలో నిర్వహింపడుతూ ఉంటుంది. సో వీ కెన్ ట్రేస్ ది కనెక్షన్ బిట్వీన్ ద ఆత్మిక్ అండ్ ద ఫిజికల్ ప్లేన్ డెమాన్స్ట్రేటెడ్ ఆన్ ది లోవర్ ప్లేన్ యాజ్ ది లా ఆఫ్ సాక్రిఫైస్. ఈ లా ఆఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది ఆత్మిక్లో మీరు చూస్తారు, దాని యొక్క మేనిఫెస్టేషన్ అనేది ఫిజికల్ ప్లేన్లో మీకు తెలియబడుతుంటుంది. ఇక్కడ వర్తింపడేటువంటిది ఏంటంటే లా ఆఫ్ సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ అంటే జరుగుతున్నటికి ఇక్కడ ఆత్మికి చక్కగా అలా ఎవాల్వ్ అయిపోవడం. సో ఒక్కొక్క ప్లేన్లో నుంచి ఆ అణువులు, ఆ ప్లేన్ చేత చేయబడినటువంటి అణువులన్నీ కూడా అవి వాటి యొక్క సోర్సెస్కి అలా ఆడిపోతుండడం, వాటి కనెక్షన్స్ అన్నీ అలా వాడు చెప్పేసుకుని వాడు అలా విడిపోవడం, ఇది జరుగుతుంది. సో ఆన్ ఆల్ 5 planes as well. When the will to live vanishes, then the sons of necessity cease from object to manifestation. When the will to live vanishes, the లోపల సంకల్పం అంటున్నది ఒకటి ఏర్పాటు చేసుకుంటూ భూమి మీదకి దిగి వస్తాడంటే, సంకల్పం ఎప్పుడైతే ఇంక అక్కడ డెసిషన్ అంటున్నది ఫస్ట్ అవుతుంది. అక్కడ డెసిషన్ చాలాసార్లు చెప్పుకోవడం. విల్ టు లివ్ అన్నటువంటిది అక్కడ వానిష్ అయిపోతుంది, అక్కడ పోతున్నది. అక్కడ వాడు ఎప్పుడైతే వాడు ఇంకా నేను ఉండడం చాలు, నా కార్యక్రమం అయిపోయింది భూమి మీద అంటున్నది సోల్ లెవెల్లో వాడు డిసైడ్ చేసుకుంటాడో అప్పుడు ఫిజికల్ ప్లేన్లో ఉదాహరణకు వాడికి జబ్బు ఏదైనా ఉందనుకోండి, అది తీవ్రం అవుతుంది, అది పెరిగిపోతుంది, మందులకు లాంగ్ అదు ఏవో వచ్చేస్తున్నటువంటిది ఫిజికల్ ప్లేన్లో ఉంటుంది. పర్సనాలిటీ అది యాక్సెప్ట్ చేయలేనకుండా ఉంటుంటుంది. ఇలాంటివన్నీ మొదలపులు ఇవన్నీ జరిగి నెమ్మదిగా వాడు ఫిజికల్ బాడీలోంచి విత్డ్రా అయిపోవడం అంటే జరుగుతుంది. ఎందుకంటే డెసిషన్ హ్యాస్ taken at the soul level, not at the personality or somewhere. అందురించి విత్డ్రా అయిపోవడం అంటే జరుగుతుంది. vanishes, then the sons of necessity cease from object to manifestation. So object to manifestations లో నుంచి ఇవన్నీ విత్డ్రా అయిపోతాయి. When the thinker on his own plane withdraws his attention from his little system within the 3 worlds and gathers within himself all his forces. So when the thinker on his own plane withdraws his attention, he withdraws his attention అంటే వీడి యొక్క ఫోకస్ అంటున్నది
భౌతిక జగత్తుల్లోనూ ఆస్ట్రల్ ప్లేన్స్లో వీటిలో నుంచి అలా విత్డ్రా అయిపోతాడు. వాడుగా ఉండడం అంటున్న దానిలో కూడా అలా వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అందు గురించి కొందరు దేహం వదిలేద్దాం అని అనుకునేటువంటి వాళ్ళ యొక్క విధానం చూస్తే కొందరికి సడన్గా జరుగుతుంటుంది. కొందరు గ్రాడ్యువల్గా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువసేపు అలా పడుకొని ఉండడం, ఎక్కువసేపు మగతగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దే లివ్స్ ఇన్ ద సోల్ లెవెల్. చక్కగా అలా దేహాన్ని వదిలేస్తుంటారు మనం చక్కగా. సో హిస్ అటెన్షన్ ఫ్రమ్ his little system within the three worlds and gathers within himself all his forces, then physical plane existence comes to an end and all returns within the causal consciousness. ఇవన్నీ కూడా ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఇవన్నీ కూడా కాజల్ కాన్షియస్నెస్కి చేరిపోతాయి. కాజల్ బాడీ దగ్గరికి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. అక్కడే కదా వీటి యొక్క యూనిట్స్ ఫిజికల్ పర్మనెంట్ యాటము, ఆస్ట్రల్ పర్మనెంట్ యాటము, మెంటల్ బాడీ ఇవన్నీ కూడా ఉండేవి అక్కడే కదా. సో వాటిలోకి అలా ముడిచిపోయి అలా వెళ్ళిపోతాయి. కాజల్ కాన్షియస్నెస్ అన్నదా. This demonstrates on the physical plane in the withdrawing form, not of the top of the head of the radiant etheric body, and the consequent disintegration of the physical. The framework goes and the dense physical form falls apart. ఈ dense physical form అనేటువంటిది అలా తీసివేయబడుతుంది వాటి నుంచి. ఈ డిసింటిగ్రేషన్ ఏం జరుగుతుంది? కాసల్ కాన్షియస్నెస్లో ఇదన్నీ జరిగిపోతున్నప్పటికీ దిస్ డెమాన్స్ట్రేట్స్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ ఇన్ ది withdrawing from out of the top of the head of the radiant etheric body into the consequent disintegration of the physical. సో ఎట్లా విడిపోబడుతుంటే మన షర్ట్ అలా ఇలా ఇలా వేసుకుంటారు చూసారా, పైనుంచి ఇలా వస్తుంటుంది, అది నుంచి పైకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. సృష్టిలోకి వీడికి దేహం అనేటువంటిది ఎక్కడి నుంచి కట్టుకుంటుంది అంటే ఫస్ట్ హెడ్, దాని తర్వాత స్పైనల్ కార్డ్ కట్టుకుని తర్వాత దేహం అంతా కట్టుకుంటూ ఉంటుంది. సో ఇవి ఎప్పుడైతే ఏర్పడతాయో అందు నుంచి విత్డ్రా అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కింద నుంచి ఇలా వెళ్ళిపోయి ఈ యొక్క శిరస్సులోకి ప్రాణం వచ్చేసి అలా ఆడిపోతుంది. జస్ట్ అది top of the head of the radiant etheric body and the consequent disintegration of the physical. The framework goes and the dense physical form falls apart. ఈ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది జస్ట్ అలా పడిపోతుంది. దాంతో కాన్సిక్వెంట్ ఫిజికల్ డెన్స్ ఫిజికల్ బాడీ ఫాల్స్ అపార్ట్. అది అలా పడిపోతుంది. అంటే వీటి లోపల ఈ దేహాన్ని ఇవన్నీ ఇలా పట్టి ఉంచేటువంటిది ఒకటి ఉంటుంది చూసారా, ఆ పట్టి ఉంచడం అటువంటి జరుగుతున్నడికి ఈ దేహం ఇవన్నీ అలా నిలబడి ఉన్నాయి. ఎప్పుడైతే విత్డ్రా అన్నారో వెంటనే మనం అప్పటిదాకా పనిచేసుకుంటున్నాడు స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసుకున్నాడు వెళ్ళిపోతాడు చూసారా, అలా అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. స్విచ్ ఆఫ్ చేసేటప్పటికి దేహంలో ఇంకేముండదు, అది అలా కుప్పకొలిపోతుంది. వెంటనే స్విచ్ ఆఫ్ అవగానే వెంటనే అలా కుప్పకొలిపోతుంది దేహం భూమి మీద, టక్కని పడిపోతుంది. అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఏమీ లాభం లేదు. మనకి తెలిసినటువంటి సైన్స్ కానీ ఏమీ ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే వాడు అక్కడ స్విచ్ ఆఫ్ చేసాడు, అయిపోయింది. అందుగురించి దేహం పడిపోయిందని చెప్పుకోవాలి కానీ ఇంక ఏవి చెప్పుకున్నా అక్కడ ఆన్సర్ హాఫే, ఫుల్ అవుతుంది. The framework goes and the dense physical form falls apart. The etheric body is in reality a network of fine channels which are the component parts of one interlacing fine cord, one portion of this cord being the magnetic link which unites the physical and the astral bodies and which is snapped or broken after the withdrawal of the etheric body from the denser physical body at the time of death. ఈ ఎథరిక్ బాడీలో వీడికి నాడులు అంటుంటుంది సరే అండి. ఈ ఎథరిక్ బాడీలో ఈ నాడులు అనేటువంటిది అంటే నెర్వ్ కనెక్షన్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈ నాడులు అనేటువంటి మొత్తం దేహంతో కూడా అలా ఉంటాయి. ఎథరిక్ వెబ్ అనేటువంటిది దాని గురించి మనకు సోలినిట్స్ మెకానిజంలో చదువుకున్నాం. ఎథరిక్ వెబ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మన చుట్టూ. మనం ఎలా అయితే స్పైడర్ మ్యాన్ అనేటువంటి డ్రెస్లో అన్ని ఇలా ఉంటుందో ఒక వలయంగా, సో అలా వీటిలో ఒక ఇథరిక్ వెబ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది దేహానికి. సో ఇథరిక్ వెబ్ చేత వీడు
వీడి యొక్క ఫిజికల్ బాడీని వీడి యొక్క యాస్ట్రల్ బాడీ లింక్ అంటున్నది కంటిన్యూ అవుతుంది. ఈథరిక్ ఎప్పుడైతే వీడి దేహం నుంచి విత్డ్రా అవుదా అంటుండే పాయింట్ ఎప్పుడైతే కన్సర్న్గా వచ్చేస్తుందో, విత్డ్రా అవుదా అంటుండే డెసిషన్ అయిపోతుందో, ఈ ఎథరిక్ వెబ్ అంటున్నది ఫస్ట్ కట్ ఆఫ్ అయ్యి, కట్ ఆఫ్ అయ్యేటికి వీడి యొక్క డెన్స్ బాడీకి వీడి యొక్క యాస్ట్రల్ బాడీకి కట్ ఆఫ్ అయినటువంటి అది జరుగుతుంది. After the withdrawal of the etheric body from the dense physical body, the cord being the magnetic link which unites and the astral body, which is snapped or broken after the withdrawal of the etheric body from the dense physical body. Etheric body ఎప్పుడైతే విత్డ్రా అవ్వడం అంటుంటే జరుగుతుందో ఇది కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోయికి వీడి యొక్క భౌతిక దేహానికి యాస్ట్రల్ బాడీకి కట్ ఆఫ్ అయిపోతుంది. అంతే. సో ఎథరిక్ బాడీలో ఎథరిక్ వెబ్ అన్నటువంటిది ఉంటుండడం చేత ఆ ఎథరిక్ ఎనర్జీ అన్నటువంటిది, ప్రాణశక్తి అన్నటువంటిది ఎప్పుడైతే వీడికి అందుతుందో, ఎథరిక్ వెబ్ చేత వీడికి మొత్తం దేహానికి అంతా కూడా ఆ శక్తి అన్నటువంటిది అలా ప్రవాహింపబడుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని వీడి యొక్క నర్వస్ సిస్టమ్ అంటున్నది అక్కడ నరములు భౌతికంగా ఏర్పడతాం. Later, definite methods of demonstrating the fact that life persists after the death of the physical body will be followed and the etheric web will be recognized as a factor in the case. There are the definite methods of demonstrating the fact that life persists after the death of the physical body will be followed. భవిష్యత్తులో మీకు దీని మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పడుతుంది. ఫిజికల్ బాడీలో నుంచి లైఫ్ విత్డ్రా అయిపోయిన తర్వాత కూడా ఈథరిక్ ప్లేన్స్లో ఫిజికల్ వాడి లైఫ్ అంటున్నది కంటిన్యూ అవుతుంటుంది అంటుండేది ఆస్పెక్ట్. అది persists after the death of the physical body will be followed and the etheric web will be recognized as a factor in the case. etheric web అనేటువంటిది ఇట్స్ ఎ ఫ్యాక్టర్, అంటే వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని మీకు నిరూపించి చూపించేటువంటి దానికి ఎథరిక్ వెబ్ అనేటువంటిది ఒక ఫ్యాక్టర్గా అది పనిచేస్తుంటుంది. ఫిజికల్ బాడీలో నుంచి డిటాచ్ అయిపోయినంత మాత్రాన్ని వెంటనే వాడు లేడు అనేటువంటి భావం పెట్టేసుకోకుండా వాడు అక్కడే ఉన్నాడు, వాడు జస్ట్ హీస్ దేర్ వేర్ హీ లెఫ్ట్ ది బాడీ. సో వాడు ఇంకొంచెం అప్పటిదాకా బాధపడుతున్నటువంటి వాడు బాధని వదిలేయగలిగాడు. జస్ట్ ఫీల్, పోనీలే పాపం వాడికి బాధ లేదు అంటుండే భావం మీరు పెట్టుకోండి చాలు. మనం బాధపడుతున్నాం అనుకోండి అక్కడ చేరి, దానివల్ల ఏమవుతుందంటే ఆ దేహం వదిలేసినటువంటి వాడికి అది ఎక్కువ బాధగా ఉంటుంది. ఎందుకురా ఏడుస్తున్నావు అంటాడు వాడు పాపం. వాడు ఇందక్కడి మీద మంది ఏదో పనిచేసినట్టుగా వాడు ఉపశమనంగా ఉంటాడు, వీడేమో ఇక్కడ కూర్చొని వాడేమో అక్కడ కూర్చొని ఏడుస్తుంటాడు. మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరో, అది దేహం వదిలేసినటువంటి వాడికి చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నది, ఏడవకురా అని వాడు చెప్దామని చూస్తుంటాడు, వీడు వినిపించుకోకుండా ఏడుస్తుంటాడు. ఆ పక్కన ఉన్నవాడికి అరే తమ్ముడికి చెప్పరా ఏడవద్దని చెప్పరా అంటుంటాడు. వాడేమో వాడు వినిపించుకోకుండా వాడు ఏడుస్తున్నట్టుగా కనబడుతుంటాడు. ఎందుకు వీళ్ళందరూ ఏడుస్తున్నారు, ఎందుకు ఇలా వీడి మైండ్ పాపం అలా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇథరిక్ బాడీ కనెక్టివిటీలోనే ఉంది కదా. అది వాడమ్మ జస్ట్ అంటే మనం టీవీ వీడియోని ఏదో చూస్తున్నాడు, సినిమా ఏదో చూస్తున్నాడు, మ్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, సినిమా రన్ అవుతుంటుంది, మ్యూట్ అయింది అంతే. అదేమంటే ఫిజికల్ బాడీలో నుంచి విత్డ్రా అయినటువంటి వాడికి అంతే జరుగుతుంది. సినిమా ఇంకా రన్ అయిపోతూ ఉంటుంది, వాడు వెంటనే కట్ ఆఫ్ అవ్వలేదు సినిమా. అక్కడ వీడు ఆఫ్ చేయకుండా వీడు మ్యూట్ చేశాడు అనుకోండి, స్టోరీ రన్ అవుతుంటుంది కానీ వాయిస్ రావట్లేదు అంతే. జస్ట్ ఇతరికి బాడీలో విత్డ్రా అయినప్పుడు అది జరుగుతుంది. Death is initiating on the entering into a state of liberation. ఇవన్నీ కూడా మనకి ఎసాటరిక్ సైకాలజీలో ఈ రహస్యాలన్నీ ఇచ్చారు. ఇప్పటిదాకా చదువుకున్నటువంటి కొన్ని, అంతకుముందు ఇంతకుముందు కాస్మిక్ ఫైర్లో ఇచ్చిన కొన్ని, ఇలా మనం వాటి గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. నెక్స్ట్ మళ్ళా ఈ నెక్స్ట్ లెసన్ ఇప్పుడు డెత్ అండ్ ద ఎథరిక్ బాడీ, ఈ లెసన్ మనం చదువుకున్నాం. It is not our purpose to give facts for verification by science or even to point the way to the next step onward for scientific investigation. That we may do so is but incidental and purely secondary. What we seek mainly is to give indications of the development and correspondences of the threefold whole that makes the solar system what it is, the vehicle through which is great cosmic entity, the solar logos manifests active intelligence with the purpose in view of demonstrating perfectly the love side of his nature. మా ఉద్దేశం మీకు ఇవన్నీ చెప్తున్నామంటే మీరు సైంటిఫిక్గా తెలుసుకోవడానికి, మీరు సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవడానికి ఆ విషయమే కాదండి. అసలు మీరు తెలుసుకుంటారా తెలుసుకోండి, సైంటిఫిక్గా వదిలేసుకుంటారా వదిలేసుకోండి, దట్ ఈస్ అప్ టు యూ.
ఇక్కడ మా ఉద్దేశం ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, సృష్టిలో సోలార్ లోగోస్ అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు మీకు ఎలా అయితే ఈ భౌతిక దేహమో, ఈ సౌరమండలం వాడికి ఒక భౌతిక దేహం. ఈ సౌరమండలానికి పైన ఒకడున్నాడండి. వాడు వర్తించుతున్నాడు ఇప్పుడు సోలార్ లోగోస్గా. సో వాడి గురించి మీకు ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ద సోలార్ సిస్టమ్ which is the vehicle through which the great cosmic entity, the solar logos, manifests active intelligence with the purpose in view of demonstrating perfectly the love side of his nature. It is అంటే వాడికిను ఈ సౌరమండలానికి ఎటువంటి లింక్ ఉంది? దట్ ఈస్ ద యాక్టివ్ ఇంటెలిజెన్స్. మనలో దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ వర్తించడానికి ఏమిటి? బేసిక్. సెకండరీ, దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. సృష్టి, ఈ విస్తరణ ఇదంతా కూడా థర్డరీ. సృష్టి ఏర్పడడానికి ఏమిటి? అమ్మవారు. దట్ ఈస్ సెకండరీ. ఈ సెకండరీ ఆస్పెక్ట్ చేత థర్డరీ అంటున్నది మీరు చూడగలుగుతున్నారు. దీని మీద దేని చేత ఇదంతా ఏర్పడుతుంది? ప్రేమ చేత. దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్ అండ్ దిస్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. దట్ ఈస్ థర్డరీ. అండ్ హిస్ విల్ ఇస్ దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. అది a cosmic entity. More esoteric. From the love side of his nature, back of this design lies a yet more esoteric and ulterior purpose, hid in the will consciousness of the Supreme Being, which perforce will be later demonstrated when the present objective is attained. ఆయన యొక్క సంకల్పం అంటున్నది మీరు యాక్టివ్ ఇంటెలిజెన్స్లో చూస్తారు. విల్ ఆస్పెక్ట్ యొక్క ఇది మీరు సన్ ఆస్పెక్ట్లో చూస్తారు. ఫాదర్ ఆస్పెక్ట్ ఎక్కడ తెలియబడుతుంది? సన్ ఆస్పెక్ట్లో తెలియదు, యాక్టివ్ ఇంటెలిజెన్స్లో తెలియబడుతుంది. సో ఈ విల్ ఆస్పెక్ట్ యొక్క ఇది అంటే సృష్టి ఈ విధంగా చేశాడు అంటే రహస్యాలన్నీ కూడా మీకు సృష్టి యొక్క సంకల్పంలో మీకు రహస్యంగా ఉన్నాయి. అవి సృష్టి యొక్క విస్తారంలో అది మీకు దర్శనం అవుతుంటుంది. అందు నుంచి విస్తారణను మీరు ధ్యానం చేస్తే సంకల్పమునకు మీరు చేరగలరు. The dual alteration of object to manifestation and of subject to obscuration, the periodic outbreathing followed by the inbreathing of all that has been carried forward through evolution embodies in the system one of the basic cosmic vibrations and the keynote of the cosmic entity whose body we are. So the keynote of cosmic entity we are. దాని యొక్క అంటే మనందరం కూడా ఆయన దేహంలో భాగం. అందునుంచి ఆయన యొక్క నిశ్వాస చేత సృష్టి అనేటువంటిది వచ్చింది. ఆయన యొక్క ఉచ్ఛ్వాసంలో ఇదంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంటుంది. అందునుంచి మన నుంచి ఏర్పడుతున్నటువంటి అన్నీ కూడా మనం ఎప్పుడైతే విశ్వాసం అటువంటి చేస్తుంటామో మనలోకి అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. ఇది అంటే మనందరం కూడా ఆయనలో భాగం. అందునుంచి ఆయన ఎప్పుడైతే ఉచ్ఛ్వాసం చేస్తారో అప్పుడు ఇవన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోతాయి. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. అది పాయింట్ ఇక్కడ చెప్తున్నాను. Of the basic cosmic vibrations are in breathing, all that has been carried forward through evolution embodies in the system one of the basic cosmic vibrations and the keynote of that cosmic entity whose body we are. The heartbeats of the logos, if it might be so inadequately expressed, are the source of all cyclic evolution and hence the importance attached to that aspect of development called the heart or love aspect and the interest that is awakened by the study of rhythm. సో ఇవన్నీ కూడా దేని అందు ఇవన్నీ కూడా నిక్షిప్తమేమన్నాయి? హృదయ స్థానం నందు నిక్షిప్తున్నాం. అందుగురించి అమ్మవారిని అక్కడ పెడతాం. స్వామివారి హృదయ స్థానంలో అమ్మవారిని వేస్తారు. స్వామివారి పక్కన వేసేది వేరు ఉద్దేశము, స్వామివారి హృదయ స్థానంలో వేసేటువంటి ఉద్దేశములు వేరు. అంటే ఉద్దేశం అంటే సృష్టిలో ఎక్స్ప్రెషన్లోకి వస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ బేస్గా ఇవి స్వరూపాలుగా మనం ధ్యానం చేస్తాం. ఆయన యొక్క హృదయంలో వేసినప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ అన్ని దానికి సంబంధించి. అందుకంటే హార్ట్లో సమస్తము ఉన్నాయి. హార్ట్ నుంచి సమస్తము ఎక్స్ప్రెషన్లోకి వస్తున్నాయి. వాళ్ళ హార్ట్లోకి అన్నీ చేరిపోతాయి. ఇది సృష్టిలో జరుగుతున్నటువంటి విషయం.
ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కాల్డ్ ది హార్ట్ ఆర్ లవ్ ఆస్పెక్ట్. వీటిలో ప్రేమ అనేటువంటిది ఇక్కడ ఉండాలిరా అంటాడు. వీడికి ప్రేమ అనేటువంటిది ఇక్కడ ఉండాలంటే ఎవడు చెప్పాడు? వాడికి ఆలోచనలు ఎక్కడ కదా ఉండేది? ఎవడైనా సరే అంటాడు ఇక్కడ ఉండాలిరా, ఊరికే బయట చూపిస్తే కాదురా అంటాడు. అంటే లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కడ తెలియబడుతుంది? వీడి యొక్క హృదయంలో తెలియబడుతూ ఉంటుంది. ఇది చేతుల్లో నుంచి కదా సమస్య అయితే ఇందులో ఉండాలిరా లవ్ ఆస్పెక్ట్ అన్న ఎవడు అనడు. ఇక్కడ ఉండాలిరా అంటాడు ఎవడైనా సరే. అంటే ప్రేమ అనేటువంటిది ఇక్కడ తెలియబడుతుంటుంది. ఈ ప్రేమ చేత మాత్రమే సమస్తము నిర్ణయం పడుతుంటుంది. అన్నీ కూడా దీని నుంచి వచ్చినటువంటి మళ్ళీ దీనిలోకి చేరిపోయేటువంటివి. సో ఇవన్నీ కూడా అండ్ ద ఇంట్రెస్ట్ దట్ ఈస్ అవేకెండ్ బై ద స్టడీ ఆఫ్ రిథమ్. ఈ స్టడీ ఆఫ్ రిథమ్ చేత సమస్తము ఎక్స్ప్రెషన్లోకి వస్తున్నాయి. ఈ రిథమిసిటీ అంటున్నది మళ్ళీ హార్ట్లోకి వెళ్ళిపోతుంది. కనుక గుండె కరెక్ట్గా 72 సార్లు కొట్టుకోవడం. సో రిథమిసిటీ అంటున్నది ఇక్కడి నుంచి ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది. సూర్యోదయ సూర్యాస్తమయం మొత్తం సృష్టి అంతా కూడా ఒక రిథమిసిటీగా నడుస్తుంది. ఇదంతా ఈ లవ్ ఆస్పెక్ట్ చేత ఇదంతా కూడా నిర్ణయం పడుతుంది బై ద స్టడీ ఆఫ్ రిథమ్. This is true not only cosmically and macrocosmically, but likewise is in the study of the human unit. Underlying all the physical sense attached to rhythm, vibration cycles and heartbeat lie there subject to analogous love, feeling, emotion, desire, human synthesis and ordered sequence. Are back of these analogous lies the source of all, the identity of that supreme being who thus expresses himself. Who thus expresses himself. అంటే సుప్రీం బీయింగ్లో కూడా ఇలానే జరుగుతుంది. వాడు ఒక్కొక్కడు దేవుడు లేడు అంటే వాడు ఒక్కొక్కడు అలా విధిరాయిపోవడం. సో వీడు ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది ఇక్కడ పనిచేస్తుంటారు. రిథమిసిటీ అంటే ప్రిన్సిపల్ దానిలోకి మొత్తం అన్నీ కూడా అలా విధిరాయిపోతాయి. అక్కడి నుంచి ప్రాణం అంటున్నది అలా ఊర్ధముగా అలా వెళ్ళిపోతుంది. ఇది జరిగేటువంటిది. ఎందుకు ఊర్ధముగా వెళుతుందంటే సంకల్పం ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి. దిస్ ఇస్ ద ఫస్ట్ రే, దిస్ ఇస్ ద సెకండ్ రే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి చోట్లో ఉంటుంటే ఒకడు సుప్రీం బీయింగ్ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాడి నుంచి దిగి వచ్చింది సంకల్పం, మన నుంచి వచ్చినటువంటిది కాదు. సో వాటి నుంచి ఒక యూనిట్గా దిగి వచ్చింది. ఈ యూనిట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే నారాయణుడిని చేరుకోవడం. అది జరిగింది. Therefore, the study of Pralaya or the withdrawal of the life from one of the etheric vehicle will be the same whether one studies the withdrawal of the human etheric double, the withdrawal of the planetary etheric double, or the withdrawal of the etheric double of the solar system. The effect is the same and consequence similar. సృష్టిలో ఇదంతా కూడా సృష్టి ఏ విధంగా అయితే ప్రళయ స్థితి వచ్చినప్పుడు అది విత్డ్రా అయిపోతుందో, వీడు విత్డ్రా అయినటువంటి స్టడీని వీడు జాగ్రత్తగా స్టడీ చేసుకుంటే అదే తెలిసిపోతుంది. అదే విషయం చెప్పబడుతుందండి ఇక్కడ అంటున్నారు. వీడిలో నుంచి విత్డ్రా అవడం జరుగుతూ ఉండడం ఎలా జరుగుతుంది, సృష్టి కూడా విత్డ్రా అవడం అదే విధంగా జరుగుతుంది. అంటే వీటిలో భౌతికంగా ఒక్కొక్క పార్ట్ నుంచి ఇలా విత్డ్రా అవుతుంది. విత్డ్రా అయిపోయి లవ్ ఆస్పెక్ట్లోకి చేరడం అంతా కూడా. లవ్ ఆస్పెక్ట్లోకి చేరుకోవడం అంటే జరిగిన తర్వాత అక్కడి నుంచి సమస్తము నిర్ణయం పడింది కాబట్టి మళ్ళీ అక్కడ చేరతాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆస్పెక్ట్లోకి చేరుతాడు. సృష్టి అంతా కూడా అమ్మవారిలోకి వెళ్ళిపోవడం, అమ్మవారి నుంచి అది వెళ్ళి అయ్యవారిలో కలిసిపోవడం. ఇది చోట్లో జరిగేటువంటిది. ఒక ప్లానెట్లోనూ అదే జరుగుతుంది, ఒక మానవుల్లో అదే జరుగుతుంది, ఒక సోలార్ సిస్టంలో అదే జరుగుతుంది, ఒక కాస్మిక్ లెవెల్లో కూడా అదే జరుగుతుంటుంది. ఇందులో తేడా ఏమీ లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. బీయింగ్ హూ దట్స్ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్. ప్రళయ. So what is the result or the withdrawal, or rather what comes that something which we call death or pralaya? As we are strictly pursuing the textbook style in this treatise, we will continue our method of tabulation, the withdrawal of the etheric double of a man, a planet and a system, and brought about by the following causes. దేని చేతి ఇది విత్డ్రాల్ ఏంటి ఇక్కడ జరిగేటువంటి కాజెస్ అది ఇక్కడ చెప్తున్నారు మనకి నెక్స్ట్ పాయింట్. అంటే ఇదంతా ఒక సైంటిఫిక్గా మీకు అన్ని కూడా నేను పాయింట్ బై పాయింట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతానని అంటున్నారు. జస్ట్ సో ఎథరిక్ డబుల్ అంటారు. అంటే డెన్స్ ఫిజికల్ అండ్ ఎథరిక్, దిస్ ఈస్ కాల్డ్ ఎథరిక్ డబుల్. అందరికి ఎథరిక్ డబుల్ అంటుండే పదం ఇక్కడ వాడుతుంటారు మనకి. సో ఎథరిక్ డబుల్ అంటున్నది లో నుంచి విత్డ్రా అవడం అంటుండే జరుగుతున్నప్పుడు ఏమేమి పాయింట్స్ ఇక్కడ కన్సిడరబుల్గా వర్తిస్తుంటాయి. ద సెసేషన్ ఆఫ్ డిజైర్, దిస్ షుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషనరీ ప్రాసెస్. True death under the law is
brought about by the attainment of the objective and hence by the cessation of aspiration. This, as the perfected style draws to its close, will be true of the individual human being, of the heavenly man, and of the Logos himself. The individual attainment of the object, brought about by the attainment of the object and hence by the cessation of aspiration. ఇంకా చాలు అంటాడు భావం వీడికి కలగాలి. దట్ ఈస్ ది సెసేషన్ ఆఫ్ ఆస్పిరేషన్. సంతృప్తి అంటాం చూసారా, అది జరగాలంటే వాడు లైఫ్ ఆస్పెక్ట్ మీద ఒక తృప్తి భావం అంటున్నది ఎక్స్ప్రెషన్ అయిన తర్వాత ఇక చాలండి మనం బయలుదేరదాం. అమ్మాయి పెళ్లి బాగా చూసాం, చాలు అలా కన్నుల పండుగ జరిగిపోయింది మా అమ్మాయి పెళ్లి, నిజాలు ఇంకా నేను ఉంటే ఉందండి పోతే ఏముందండి అమ్మాయి పెళ్లి చేస్తాను అనుకుంటుంది. ఎలా అయితే అంటుంటాడో అలా దట్ ఈస్ ది ఫుల్గా వీడు సాటిస్ఫై అయిపోవడం అంటుంటే జరుగుతుంది లోపల నుంచి. అది దిస్ షుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ట్రూ డెత్ అండర్ ది లా ఈస్ బ్రాట్ అబౌట్ బై ది అటైన్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అండ్ హెన్స్ బై ది సెసేషన్ ఆఫ్ ఆస్పిరేషన్. దేని గురించి అయితే వాడు జన్మ తీసుకోవాలని అనుకున్నాడో అది వాడికి అయిపోయింది ఆ పని. ఇంకా వాడు జస్ట్ అయిపోయింది, ఇంకా సినిమా అయిపోయింది, చాలని ఇంకా బయలుదేరతాం కాదరా ఇంకో షో వేస్తారు, ఇంకో వేరే సినిమా వేస్తారు, అవసరం లేదని మనం ఫలానా వాళ్ళ సినిమా చూడడానికి వచ్చాం, సినిమా చూసినా ఇంకా నీకు లేద్దాం పదని పోదాం అంటుండేది ఎలా అయితే అంటాడో అలా వీడు సెసేషన్ ఆఫ్ ఆస్పిరేషన్ అంటున్నది వస్తుంది లోపల, ఆ థాట్ అంటున్నది వస్తుంది. వచ్చిన ఆయనకి చాలే అనుకుంటాడు. చాలే అని ఎప్పుడైతే అనుకుంటాడో ఇక నెమ్మదిగా ప్యాకప్ స్టార్ట్ అయిపోతున్నట్టు బాడీలో టగటగటగా ప్యాకప్ అయిపోతుంది. అది వాడి యొక్క దీన్ని బట్టి అది ఆధారపడుతుంటుంది, ఎప్పుడు వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోవడం అంటారు. సో సెసేషన్ ఆఫ్ ఆస్పిరేషన్ అన్నదాన్ని. Aspiration. This, as the perfected style draws to its close, will be true of individual human being. Draws to its close. ఇలా వాడిని అలా దగ్గర తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దగ్గర తీసుకెళ్ళిపోతూ హ్యూమన్ బీయింగ్గా ఉంటున్నట్టు వాడు ఏకంగా అయిపోతాడు, వాడు అనేకంగా ఉంటున్నట్టు ఏకంగా అయిపోతాడు. దృష్టిలోనూ అదే ప్రిన్సిపల్ జరుగుతుంటుంది, చోట్ల ఉన్నటువంటి నారాయణుడి దగ్గర ఇదే ప్రిన్సిపల్ జరుగుతుంటుంది. దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.